మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కనుమ, దీనినే పశువుల పండుగ అంటారు. ఈరోజు ఆవులను ఎద్దులను పూజిస్తారు. ఈ పశువుల పండుగ సందర్భంగా కాటమరాయుడు అనగా పశువుల దేవుణ్ణి పూజించటం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఊరి పొలిమేర్లలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకము. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లా పాపలతో సహా కాటమరాయుడి గుడికి లేదా పొలిమేర్లలో ఉండే గ్రామదేవత గుడికి చేరుకుని అక్కడ బోనం అనగా పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటూ ఉంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ ఉంటారు. అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారము కోళ్ళు, మేకలు, పొట్టేళ్ళు బలిస్తారు. ఆ బలిచ్చిన రక్తాన్ని పొంగలిలో కలిపి దేవునికి నైవేద్యం పెట్టి మిగిలింది తీసుకుని వెళ్ళి తమ తమ పొలాలలో చల్లుతారు. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకము. బలి ఇచ్చిన మూగ జీవాలను ఇంటికి తీసుకుని వెళ్ళి వండుకుని తింటారు. ఈ కనుమ రోజే చాలామంది పెద్దలకు అంటే పితృదేవతలకు పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు. పెద్దలను తలుచుకుంటూ ఉంటారు. అయితే ఈ కనుమ రోజు సాయంత్రం 7:15 లోపు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పక ఒక పరిహారం చేయాలి. లేదంటే పితృదేవతల శాపానికి గురి అవుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి కనుమ రోజు కొడుకులు ఉన్నవారు తప్పక చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కొడుకులకు మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. కొడుకులే పున్నామ నరకాన్ని తప్పిస్తారని నమ్ముతూ ఉంటారు. ఈ రోజుల్లో కొడుకులు కూతుళ్ళు ఒక్కటే అనే భావన అందరిలో ఉన్నప్పటికీ కూడా కొడుకుల మీద కాస్త ఎక్కువ ప్రేమనే చూపుతూ ఉన్నారు. బయటకు చెప్పకపోయినా తల్లిదండ్రులకు కొడుకుల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అంటే భారతదేశంలో మాత్రమే ఇలా జరుగుతుంది. వేరే దేశాల్లో కొడుకులైనా కూతుళ్ళైనా సరే ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల దగ్గర ఉండరు, సపరేట్గా ఉంటారు. ఇక వారు తల్లిదండ్రులను అంతగా పట్టించుకోరు. ఇది వేరే దేశాల వారి సంస్కృతి. కానీ మన భారతీయ సంస్కృతి మాత్రం వేరు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. ఆడపిల్లలు మాత్రం పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతారు. మగపిల్లలు పెళ్లి చేసుకుని ఇంకొక ఆడపిల్లను ఇంటికి తెచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు. తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ ఉంటాడు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కొడుకు మీదే డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి చిన్నప్పటి నుండి కొడుకుల మీద ఎక్కువ ప్రేమను చూపుతారు. కొడుకుల కోసం అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అలా వారు చేసే పరిహారాల వలనే కొడుకులు బాగా వృద్ధిలోనికి కూడా వస్తారు. కొడుకుల మీద ప్రతి తల్లికి చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతోనే అనేక పరిహారాలు చేస్తారు. ప్రత్యేకించి కనుమ రోజు కొడుకులు ఉన్నవారు ఒక పరిహారం చేస్తే వారి జీవితం అద్భుతంగా ఉంటుందని, వారికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చెయ్యాలి అంటే కొడుకులు ఉన్న వారందరూ కూడా ఈరోజు వారి చేతికి ఒక 1/4 కేజీ నానబెట్టిన మినుముల్లో బెల్లం కలిపి ఇచ్చి ఆ మినుములను గోవుకి తినిపించేలాగా చేయండి. కనుమ రోజు ఇలా కొడుకుల చేత ఆవుకు మినుములను తినిపిస్తే వారికి జరగాల్సిన అనేక ప్రమాదాల నుండి ఆవు తొలగిస్తుంది. అలా తినిపించటం వలన మీ కొడుకుల ఒంట్లో ఉండే అనారోగ్యాలన్నీ కూడా ఆవు లాగేసుకుంటుంది. మగ సంతానం ఇలా ఈరోజు ఆవుకు మినుములను తినిపిస్తే వారికి చాలా మంచి జరుగుతుంది. కనుక మగపిల్లలు ఉన్నవారందరూ కూడా కనుమ రోజు వారితో ఈ చిన్న పనిని చేయించండి. అలాగే ఈరోజు మీ కొడుకులు కూడా మినుములతో చేసిన పదార్థాలు అంటే గారెలు కానీ సున్నుండలు, వడలు లాంటివి తినేటట్లుగా చూసుకోండి. మీరే ప్రేమగా తినిపించండి. ఇలా చేయటం వలన సంవత్సరం పొడుగునా మీ పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు మీ పెద్దలకు తప్పనిసరిగా పూజలు చేయండి. మీ సాంప్రదాయాలను మీ కొడుకులకు నేర్పించండి. అప్పుడే మీ కొడుకులు తర్వాత మీకు పూజలు చేస్తారు. లేదంటే మీరు పున్నామ నరకంలో పడతారు. కనుక కొడుకులు ఉన్నవారు ఈ విషయాలను గుర్తుంచుకుని ఈ చిన్న చిన్న పనులను చేసి శుభ ఫలితాలను పొందండి. రేపే కనుమ. ఈరోజు ఆవులను ఎద్దులను ప్రత్యేకంగా పూజిస్తారు.
అయితే ఈరోజు గోవు తోకలోని వెంట్రుకతో ఇలా చేస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు, అపర కుబేరుడుగా మారిపోతాడు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. గోవు గురించి మనందరికీ తెలుసు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభ శకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. గోమాతను దైవ స్వరూపంగా అందరూ భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు. ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి. గోమాతను పురాణంలో సకల దేవతల స్వరూపంగా వర్ణించటం జరిగింది. అలాంటి గోమాతను పూజించటం వల్ల సకల పాపాలు పోతాయి. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులలో తులసీ దళములు, కాలల్లో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు అని పురాణాలలో వర్ణించటం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంకుచక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉంటాయి. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు. అందుకే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. గోవు పృష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. కనుమ రోజు గోవులను పూజిస్తారు. అలా పూజ చేసేటప్పుడు గోవు తోక నుండి ఒక వెంట్రుకను తీసి ఇలా చేస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మీ దరిద్ర బాధలు, దోషాలు, పీడలు అన్నీ పోయి మీకు బాగా కలిసి వస్తుంది. మరి ఇంతకీ కనుమ రోజు గోవు తోకలోని వెంట్రుకతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ కనుమ రోజు గోవు తోక నుండి ఒక వెంట్రుకను సేకరించి ఆ వెంట్రుకతో ఒక పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే, ముందు ఒక గోవు తోకలోని వెంట్రుకను సేకరించి తెచ్చుకోండి. తర్వాత ఆ వెంట్రుకను ఒక తెల్లని పేపర్లో వేసి ఆ పేపర్లోని చిటికెడు కుంకుమ, కొన్ని అక్షింతలను కూడా వేయండి. ఆ తరువాత ఈ పేపర్ను చిన్న పొట్లంలాగా కట్టి ఒక రోజంతా మీ పూజ గదిలో ఉంచుకోండి. మరునాడు ఈ పొట్లాన్ని తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా పెట్టడం వలన మీ బీరువా వైపు ధనం ఆకర్షింపబడుతుంది. అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది. ఎందుకంటే ఆవు తోకలోని వెంట్రుకలకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. ఆవు తోకలోని వెంట్రుకలకు ఎంతో మహత్యం ఉంది. ఆవు తోకలోని ఒక వెంట్రుకను తీసి బొటనవేలికి చుట్టి ఆ బొటనవేలిని మీ శరీరంలో ఎక్కడైనా నొప్పిగా ఉన్న చోట పెట్టి నొక్కితే ఎలాంటి నొప్పి అయినా సరే పోతుందని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు ఎంతోమంది ప్రవక్తలు, స్వామీజీలు ఈ గోవు తోకలోని వెంట్రుకలను తమ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. అలా ఉంచుకోవటం వలన వారికి ఆయురారోగ్యాలు లభిస్తాయని వారు నమ్ముతూ ఉంటారు. ఇలా గోమాతకే కాదు, గోమాత తోకలోని వెంట్రుకలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి గోవు వెంట్రుకలతో కనుమ రోజు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. అదృష్టం వారిని వరిస్తుంది. ఇలా బీరువాలో పెట్టిన గోవు వెంట్రుకను ఎన్ని సంవత్సరాల పాటు అయినా సరే అలా ఉంచుకోవచ్చు. ఈ గోవు వెంట్రుకే మీకు ఐశ్వర్యాన్ని ఆకర్షించి పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు కనుమ రోజు గోవు వెంట్రుకతో ఈ చిన్న పరిహారం చేసి మీ జాతకాన్ని మార్చుకుని సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. సంక్రాంతి తరువాత వచ్చే పండుగే కనుమ పండుగ. కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూర్లలో బాగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి, గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు. అయితే సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది.
ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించటం ఆచారంగా పాటిస్తారు. ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకుని వెళ్ళి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం అని అంటారు. పోలి చల్లటం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకము. ఈ రోజున ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను పసుపు, కుంకుమ, పూలు, బెల్లుళ్లతో అందంగా అలంకరించి కాళ్లకు గజ్జలు, మెడలో గంటలు వేసి పూజిస్తారు. ఈ రోజున పశువులతో ఎటువంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వారికి పంట పండించటంలో సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తారు. అయితే కొన్ని పల్లెటూర్లలో కనుమకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గును తప్పనిసరిగా వేస్తారు. ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక కారణం కూడా ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. రథం ముగ్గు విశిష్టత ఏమిటి అంటే ప్రతి మనిషి శరీరం ఒక రథమని, ఆ దేహమనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మను ప్రార్థించటమే ఈ రథం ముగ్గులో దాగి ఉన్న ఆంతర్యము. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలను కలిగించాలని కోరుతూ ఇంటి ముంగిట రథం ముగ్గు వేసి పువ్వులు, పసుపు, కుంకుమలతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకు సాగనంపుతారు. ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక విషయం ఏమిటి అంటే బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతాడని పురాణాల కథనం. పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గులేస్తారని ఓ కథ. కనుమకు సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఓసారి పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో ఉన్న ప్రజలకు ఏ సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడు. రోజూ చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని, నెలకు ఓసారి మాత్రమే ఆహారం తీసుకోమన్నదే ఆ సందేశం. కానీ పాపం నంది కంగారు పడిపోయి రోజూ చక్కగా తినమని, నెలకు ఓసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని చెప్పాడు. నంది చేసిన నిర్వాకానికి కోపించిన శివుడు, మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి కదా, అందుకని ఆ ఆహారాన్ని పండించటంలో నువ్వే పోయి సాయపడు అని శపించాడు. అప్పటి నుంచి రైతులు ఆహారాన్ని పండించటంలో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయనేది పురాణాలలోని గాథ. కనుమ రోజు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు వడ్ల కుచ్చెలను అంటే వరి కంకులను ఇంటి ముందు భాగంలో తగిలించాలి. ఇలా తగిలించటం వల్ల మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే పక్షులు వచ్చి ఆ వడ్లను తింటాయి. ఎప్పుడైతే పిచ్చుకలు మీరు ఇంటి ముందు తగిలించిన వడ్లను తింటాయో అప్పుడు నుంచి ఇక మీ జీవితానికి తిరిగనేదే ఉండదు. మీకు మీ కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది. కనుమ రోజున ఇలా పిచ్చుకలకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇక మీ జాతకంలో ఉండే దోషాలు పోవాలి అంటే రేపు కనుమ రోజు మీ ఊరిలో ఉన్న గ్రామదేవత గుడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేయించాలి. పూజ చేయటం కుదరని వారు కనీసము ఆ తల్లి గుడి దగ్గరకు వెళ్ళి ఆ తల్లికి వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీరు తినాలి. ఇలా కనుమ రోజు చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే గ్రామదేవతలకు రేపు పెరగన్నం నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంటిలో వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. వాహన ప్రమాదాలు తప్పిపోతాయి. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ కనుమ రోజు పొరపాటున కూడా బచ్చల కూరను తినకూడదు. బచ్చల కూరను రేపు కనుమ రోజున ఇంటిలో వండినా లేదా తిన్నా అష్టదరిద్రాలు అనుభవిస్తారు. కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. బచ్చల కూరతో పాటు పొట్లకాయను కూడా కనుమ రోజు తినకూడదు. ఈ 2 కూరలు రేపు కనుమ రోజు తింటే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది. తెలుగునాట కనుమనాడు తప్పకుండా గారెలను వేసుకుంటూ ఉంటారు. కనుమనాడు మినుములు తినాలన్న సామెత కూడా ఈ ఆచారాన్ని స్పష్టం చేస్తుంది. గతించిన పెద్దలకు ప్రసాదంగా
ఈ గారెలను భావించటము ఉంది. ఈ సమయంలో గారెలను తినటం వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. మినుములు ఒంట్లో ఉష్ణాన్ని కలిగిస్తాయి. చలికాలం తారాస్థాయిలో ఉన్న ఈ సమయంలో మినుములు తినటం వల్ల మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది. కనుమ రోజు ఎవరైతే మినుములతో చేసిన ఆహారం తింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్య నుండి బయటపడగలుగుతారు. అంతేకాదు కనుమ రోజు మినుములతో చేసిన ఈ వంటకాన్ని తిని మీకు యముని అనుగ్రహం కలుగుతుంది. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. అంతేకాదు కనుమ రోజున ప్రయాణం చేయకూడదని, శుభకార్యాలు చేయకూడదని అంటారు. ఇలా పెద్దలు చెప్పటం వెనుక ఒక కారణం కూడా ఉందట. కనుక కనుమ రోజు తమ పెద్దలను తలుచుకునే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి గడుపుతూ ఉంటారు. తమ పెద్దలను తలుచుకుని ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం. విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించమని చెప్తూ ఉంటారు. అందుకని కనుమ రోజున కాకైనా కదలదని, పండుగకు ఇంటికి వచ్చిన వారు ప్రయాణం చేయవద్దని, ఒకవేళ చేదస్తం అంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఇబ్బందులు తప్పవని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా పశువుల దేవుడిని పూజించటం ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. ఊరి పొలిమేర్లలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకము. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లాపాపలతో సహా కాటమరాయుడు గుడికి లేదా పొలిమేర్లలో ఉండే గ్రామదేవతల గుడికి చేరుకుని అక్కడ బోనం, పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుతూ ఉంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ ఉంటారు. ఇప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారం కోళ్ళు, మేకలు, పొట్టేళ్లు బలిస్తారు. ఈ బలిచ్చిన రక్తాన్ని పొంగలితో కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి మిగిలింది తీసుకుని వెళ్ళి తమ తమ పొలాలలో చల్లుతూ ఉంటారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకము. అలాగే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని ఒక నానుడి ఉంది. దాని వెనుక కూడా ఒక కారణం ఉంది. అది ఏమిటి అంటే సంక్రాంతి అంటే కేవలం ఒక రోజు పండుగ కాదు. భోగి, సంక్రాంతి, కనుమలు కలిసిన 3 రోజుల పండుగ. సంక్రాంతి పండుగ రోజు కుటుంబ సభ్యులతో పాటు కూతుళ్ళు, అల్లుళ్ళు ఇంటికి రావటంతో అందరూ కలిసి భోజనం చేయటం ఆనవాయితీ. ఈ కనుమ రోజు పితృదేవతలకు ప్రసాదాన్ని పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి భోజనం చేస్తారు. అదేవిధంగా అందరూ కలిసి కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకోవటం కోసం కనుమ రోజు ఎక్కడికి ప్రయాణాలు చేయకుండా కేవలం కుటుంబ సభ్యులతో గడపాలని చెప్తూ ఉంటారు. కనుమ రోజు కాకి కూడా కదలదని సామెతను మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అత్యవసరమైతే తప్ప ఈ పండుగ రోజు ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ పెద్దల మాట కాదని ప్రయాణం చేసినా వారి ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాదు కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటూ పూర్వకాలంలో పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనుక ఒక గొప్ప ఔన్నత్యమే దాగి ఉంది. వాస్తవానికి పూర్వం ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండే ఉపయోగించేవారు. కనుమ రోజున ఎడ్లను పూజించి వాటికి పూజలు చేస్తారు గనుక ఆ ఒక్కరోజైనా సరే వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో బళ్ళు కట్టకుండా చూసేందుకు ఆ రోజు ప్రయాణమే వద్దని చెప్పేశారు. ఏడాదిలో ఒక్కరోజైనా ఎద్దులకు విశ్రాంతి ఇవ్వాలనే గొప్ప ఉద్దేశం ఈ మాట వెనుక ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.